అమ్మ ఎట్లా చూస్తారు పెద్ద సుదర్శన్ రెడ్డి? ఒక దేవుని లెక్క భావిస్తారా మేము. అసలు పెద్ద సుదర్శన్ రెడ్డి అన్న అసలు మానవునికి పుట్టేటోడు కాదు, దేవునికి పుట్టాలి. కాకపోతే ఆయనే అంత సేవ చేసిండు. చిన్నలకైనా పెద్దలకైనా, పెద్దలను గౌరవించినట్టే చిన్నలను పెద్దలను ముసలోళ్ళను అందరినీ గౌరవించి ఇంత జనాల నుండి ఆయన విడబాసిపోండి కాబట్టి మాకు బాధాకరమైన విషయం. అసలు మేము అలాంటి మనిషి మాకు దొరుకుతాడా? ఇంత సేవ చేసేటోడు మాకు కనబడతాడా? మళ్ళీ ఎట్లా వస్తాడు, ఏనంగా వస్తాడని ఎదిరి చూస్తున్నాము. అసలు నర్సంపేట అది గడ్డ మీద పులిబిడ్డ సుదర్శన్ కాదు, ఆయన ఎంత మంచివాడో అది మాకు తెలుసు. అసలు నర్సంపేట మార్కెట్లో, కూరగాయల మార్కెట్లో వేలాది మంది బతుకుతారు. అసలు వరంగల్లో ఉన్న లాంటి మార్కెట్ నర్సంపేటకు తీసుకొచ్చి కట్టించిండు. ఆయనే చేసిన పనులు గుర్తించుకొని ఇవాళ ప్రతి మనిషి, ప్రతి పెద్దోళ్ళు చిన్నోళ్ళు అందరూ ఆయన చేయబట్టి మేము బతుకుతాను. ఇంత గుంపులో ఆయన ఒక్కడు లేకుంటే మాకు బాధాకరమైన విషయం అని చాలా బాధతోటి ఇవాళ మార్కెట్ పోతే 7వ నెలలు పాపం నేను కూరగాయలు అమ్ముతాను. అక్కడ మార్కెట్లో వేలాది మంది ఏడుస్తాళ్ళు. వాళ్ళందరు కదిలొచ్చిండ్రు. నల్లవెల్లి గ్రామం మండలానికి అందరు కదిలొచ్చిన విషయం. మేమందరము ఒక దిక్కు ఫోటో దిగి ఆ మార్కెట్లో కూడా అన్న విగ్రహం పెట్టాలని అందరూ చిన్నలు పెద్దలు మేము లేడీస్ అందరం కలిసి ఒక ఫోటో దిగి అందరికీ చెప్పినాము. నర్సంపేటలో మార్కెట్లో కూడా అన్న కట్టించిందే. అంటే ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రి కాడ ఆయన విగ్రహం పెడతామంటే కూలగొడుతురు కదా, గద్దె కూలగొడితే మేము అందరం ఊకోము. అసలు కాంగ్రెస్ గుండెల్లో మా పెద్దన్న గదగదలు ఆడించిండు. కాంగ్రెస్ వాళ్ళు మాట ఇంటనే గదగదలు ఆడిండ్లు వాళ్ళు. ఆయనే బెదిరించి అదిరించి నేను గెలిచిన అనేది కాదు, ఆయన మాట ఇంటనే వాళ్ళకు గదగదలు పుట్టేది. అట్లాంటి పెద్దన్న ఈ గ్రామంలో ఉండడు కావచ్చు, మళ్ళీ దొరుకుతాడా లేదా, అలాంటి మనిషి మాకు లేడా అని బాధతోటి ఒక్కరితోటి కూడా పైసా అంటే ఆయన ముట్టుకునేటోడు కాదు. ఒక్కరి దగ్గర ఒక రూపాయి ఖర్చు పెట్టుకోలేదు. ఒకరిని గిట్లా దే అనే బతుకు కాదు. అట్లాంటి ఏది ఉంటే కోట్లు సంపాదించు, కోట్లు ఉండు, మన నల్లవెల్లి మండలంలో పెద్ద హై లెవెల్గా ఉండు. అలాంటిది అట్లా ఏం కాదు. ఇక 2 నెలల క్రితము చనిపోతాడనే ముందు రుద్రగూడెం వచ్చి నేను ఓడిపోయినంత మాత్రంలే నేనేం లేను అనుకోకుండా అదే రంగయ్య చెరువు కాల్వకు మళ్ళీ నీళ్లు తీసుకొస్తాను, మీరేం భయపడకులని రైతులకు అందరికీ ధైర్యం చెప్పిండు. అంతటితోటి మన పెద్దన్న గారు అదొక్కటే కాదు, నేను మంచిగా ఉంటే ఇంకో ఎన్నో చేస్తానా, ఎన్నో సాధిస్తా అని ఎన్నో మాట్లాడిన పెద్దన్న ఒక వారం రోజులలోనే మాయమైండు. అందరికీ బాధాకరమైన విషయం. నేను మాట్లాడలేకపోతున్నా. మీరు ఎట్లా చూస్తారమ్మా అన్న? ఎట్లా చూస్తారు అన్న, అందరికీ తెలంగాణ ప్రజానికానికి నమస్కారం అన్న. పెద్దన్న వాస్తవానికి నల్లవెల్లిలో పుట్టి ఒక పేదింటి బిడ్డ అయినా కూడా ఉద్యమముల టైంలో 2009లో అన్న కేసీఆర్ పాదయాత్ర గురిజాల్లో చేసిండు. అన్న నా పేరు బండారు మంజుల. అన్న నా పేరు బండారు మంజుల. అన్న మేము ఉద్యమం చేసినామన్నా 15 సంవత్సరాల కానుండి. అన్న పెద్దన్న నేను ఉద్యమం చేయలేనన్నా, నేను ఒక రైతు బిడ్డను అంటే అన్న వినకుండా నన్ను టీఆర్ఎస్ మండల ప్రెసిడెంట్ గా చేసిందన్న చెన్నారావుపేట నుండి. నేను చెన్నారావుపేట మండలిగా ఒక 10 సంవత్సరాలు ఉద్యమంలో కీలక పాత్ర పోషించినామన్న. అన్న మంజుల నువ్వు ముందుండా మేము ఎన్నుకుంటాము, మమ్మల్ని పోలీసు వాళ్ళు కొట్టకుండా ఆపుతారు, మిమ్మల్ని అంటే కొట్టలేరు తాకలేరు మంజుల నువ్వు ముందుండని అన్న నన్ను ముందు పెట్టి వెనకాల 100 మందిని పెట్టి ఉద్యమం చేసేది. మేము మైబాదు ర్యాలీ పాదయాత్ర చేసి రైళ్లను ఆపడము, బస్సులను ఆలబెట్టడము. అప్పుడు చంద్రబాబు నాయుడు
అప్పుడు చంద్రబాబు నాయుడు పాలకుట్ట ప్రయాణానికి వచ్చినప్పుడు మంజుల నువ్వు ముందుండి ఇవన్నీ రానియకుండా ఆపాలి, నీ వల్ల ఇతనే అవుతుందంటే ఏదన్నా నేను చూసుకుంటా అంటే మేము బస్సులన్నా అద్దాలు పలగొట్టి పాలకుట్టే పయనానికి పోకుండా ఆపించినామన్నా, అనేక ఉద్యమాలు చేసినామన్నా. 31 రోజు చంద్రబాబు దీక్ష చేసినామన్నా. అన్న ఎన్నో సార్లు మేము ఉపాసం ఉంటే అరటి పండ్లు కొనుక్కొచ్చి మనము ఉద్యమం చేసి ఉపాసం ఉండొద్దని మాకు అరటి పండ్లు తినబెట్టి మేము పోలీస్ స్టేషన్లో అన్న బయట ఎవరికి చేసుకున్నాను వారాల తరబడి పోలీస్ స్టేషన్లో ఉద్యమాలు అప్పుడు ఉంచిరన్న. మేము అనేక ఉద్యమాలకు కలెక్టర్ ముట్టడికి, మింజల్ మార్చికి సొంత డబ్బులు పెట్టుకొని పాదయాత్ర మేము నడిచిపోయి చేసినామన్న తెలంగాణ ఉద్యమం కోసము. అన్న ఎనీ టైము మహిళలు తక్కువ ఉన్నారు, మహిళలు అన్న మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చి బాణం చేస్తున్నామన్నా, మేము రైతు బిడ్డలం అంటే మీరైతే యువత మీరు బయటకు వచ్చినట్టయితే నువ్వు స్టూడెంట్ ముసలిళ్ళ కాడ నుంచి మన ఉద్యోగం కోసం పోరాడాలా, మీరు చెప్తుంటారా అని మారుమూల గ్రామాల నుంచి రావాలరా అని చెప్తే అప్పట్లో మేము ఉద్యమానికి మన నిధులు మన ఆస్తులు మనకు అవుతాయని అన్న మాట మేరకు మేము ఊళ్ళల్లో తండాల నుంచి ముసలమ్మల కాడ నుంచి పిల్లల కాడ నుంచి గురిజాల నుండి ఇట్లా ఉద్యమానికి అనేక మందిని తరలించేది అన్న. ఆయన విగ్రహం పెట్టడం అవసరమా? ఇప్పుడు కూలగొట్టిర్రు, గద్దెను కూలగొట్టిర్రు అమ్మా, అది కరెక్ట్ కాదన్న. కూలగొట్టడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే తగిన రాజకీయాలకు వచ్చిన నాయకుడు కాదు తను. రాజకీయాలకు అతీతంగా మా ఉద్యమం చేసిండు. ఒక ఉద్యమ బిడ్డ ఉర్రత్తున ఉప్పున ఊగించిండు, జనాలలో చైతన్యం తీసుకొచ్చిండు, చాలా చాలా అంటే అవేర్నెస్ తీసుకొచ్చిండు జనాల కోసము. మాలాంటి వాళ్ళను నడిపించి ముందుకు నడిపించి ఉద్యమం ఇక్కడ మనము మాట్లాడితే గల్లీలో మాట్లాడితే ఢిల్లీకి నిలబడాలరా అనేది అన్న. అలాంటి ఉద్యమ నాయకుడు కాబట్టి అతను ఒక విగ్రహం అనేదే కాదు, అసలు నర్సంపేటలో ఒక నర్సంపేట గడ్డకే పెద్ద పేరు పెట్టినా కూడా నష్టమేం లేదన్న. వాళ్ళకి ఎందుకు విగ్రహం పెడితే ఎందుకు అంత బాధాకరం అవుతుందో తెలియదు, కానీ వాళ్ళు విగ్రహం పెట్టకపోయినా కూడా నెక్స్ట్ టైం ఖచ్చితంగా కేసీఆర్ మంత్రి అవుతాడన్నా. అప్పుడు అవసరం అనుకుంటే నర్సంపేట పేరు తీసేసి అయినా పెద్ద సుదర్శన్ రెడ్డి డివిజన్ అని కూడా పెట్టగలుగుతాడన్నా. ఇంత భావోద్వేగం, ఇంట్లో మనిషి చచ్చిపోయినంత బాధపడుతున్నావు ఏందమ్మా అంటే ఎంత ఆయన తోడు అన్న. గురిజాల అక్కడ మీటింగ్ పెడితే మంజుల రేపు మీటింగ్ పెడదామంటే నేను అన్న వండి పెట్టిందన్న, నేను టిఫిన్లు చేసి పెట్టిన అన్న. రేపు వరంగల్కు మనం పోవాలంటే నేను 4 గంటల రాత్రి లేచి నడిచి వచ్చేదన్న. మమ్మల్ని బస్సులకు రానియకుండా కాంగ్రెస్ లీడర్లు మన కుల సంఘాలకి తీసుకుపోనియకుండా అడ్డపడితే పెద్దన్న పిలిచిండని మా సారం తీసుకొని దొంగతనంగా 4గురిని తీసుకొని మేము క్రాస్ కాడికి గురిజాల క్రాస్ కాడికి మహేశ్వరం క్రాస్ కాడికి వచ్చి నిలబడితే మమ్మల్ని వెహికల్లో ఎక్కించుకొని తెల్లార వరకు మేము ఉద్యమానికి వరంగల్ పోయేదన్న. అన్నతోటి నేను 10 సంవత్సరాలు దెబ్బలు తిన్నా, పోలీస్ స్టేషన్లో పడినా, రైలు పట్టాల మీద పడుకున్నా. నేను అనేక పనులు చేసి దాదాపు ఎన్నో లక్షలు ఖర్చు పెట్టినా. కాకుండా నాకు మార్కెట్ చైర్మన్ కావాలన్నా అంటే నువ్వు కోరుకున్నది ఇస్తారా అని చెప్పిండు నర్సు. చంద్రాపేట నుండి ఒక మహిళా ప్రెసిడెంట్గా 15 సంవత్సరాలు చేసిన, అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నా, నా సొంత డబ్బులు ఖర్చు పెట్టిన. అన్న నాకు మార్కెట్ చైర్మన్ ఇవ్వలేదన్న కోపంతో నేను కొంత సడలింపు లేదు, మహిళలకు ఉద్యమం చేసిన వాళ్ళకు పేరు లేదు అనేది ఒక బాధాకరం కలిగింది. కానీ తర్వాతనైనా అన్న ఒక 20 రోజుల క్రితం చనిపోతాడనగా నాకు ఫోన్ చేసిండు. ఫోన్ చేసి మందిలాను 35 లక్షలు కూడా కొట్టుకొని ఇంట్లో ఉన్నావు, నువ్వు టెన్షన్కు గురవుతావు, నువ్వు రా నల్లబెల్లికి రా మాట్లాడదాము, నీకు మార్కెట్ చైర్మన్ తప్పకుండా నేను ఇస్తా. వచ్చేసరికి నేను ఎమ్మెల్యే గెలిచి మంత్రిని అవుతారా, అంత నా చేతిలో ఉంటుంది నర్సంపేట, నీకు మార్కెట్ చైర్మన్ ఇస్తా, నువ్వు నా దగ్గరికి రారా మాట్లాడిపోదురా, నీకు అన్యాయం జరిగింది, నేను అప్పుడు ఇలా మార్కెట్ చైర్మన్ ఇప్పుడు కంపల్సరీ ఇస్తారా అని. నాకు ఒక 20 రోజులకు నేను హన్మకొండ పోతారా నల్లబెల్లికి రారా అని నన్ను ఫోన్ చేసి బాగా రిక్వెస్ట్గా అడిగిండు. ఏడిఎస్ శ్రీనివాస్ తోటి మెండాశోక్ అన్నతోటి ఫోన్ చేయించిండి, ఇంటికి మనసులో పంపించిండి. నాకు నువ్వు టికెట్ ఇవ్వకుండా నేను ఇండిపెండెంట్గా 35 లక్షలు పెట్టుకున్నాను. కోపం మీద నేను అన్నతోటి మాట్లాడలేకపోయినా నాకు అదే వెళ్ళేది బాధ అవుతుంది. నా తోడ పుట్టినోడు అన్న, కానీ ఒక్కటే మార్కెట్ చైర్మన్ ఇవ్వలేదు, మహిళల మీ ఉద్యమం చేసాం కానీ ఒక్కటే బాధ తప్ప. అన్న మచ్చలేని మనిషి.
కొన్ని ఏళ్ళ తరబడైన అన్న గుండెలకు వెళ్ళిపోదు. అన్న అనే మాట కానీ, అన్న రూపం కానీ, అన్న పనులు కానీ, అన్న చెప్పే ధైర్యం కానీ ఒక్కొక్క మనిషి గుండెలకు వెళ్ళిపోదు అన్న. ఇది తెలంగాణకు తీరని లోటన్న, ఒక నర్సంపేట గడ్డకు కాదు. ఇది ఒక కేసీఆర్కి ఒక కుడి భుజం పడిపోయినట్టు అన్న. ఎన్నో దండగా ఉన్నాయి ఇలాంటి అన్న పోవడం అంటే. తను ఒక ఏజ్డ్ కాదు కదన్నా, తను ఒక యువకుడు. అతి చిన్న వయసులోనే నర్సంపేట తొలి మినిస్టర్ అవ్వు, తొలి మంత్రి ఖచ్చితంగా అవ్వన్న. నెక్స్ట్ టైంకు అన్న చాలా కోరుకున్నది. ఒక రైతాంగానికి ఒక 4 సంవత్సరాల క్రితం పంటలు పోయినాయండి. మొత్తానికి కరువు వచ్చింది. కరువు వస్తే అప్పుడున్న తెలంగాణ ప్రభుత్వం తోటి కొట్లాడి ప్రతి రైతుకు నష్టపరిహారం ఇప్పించండి. ఒక్కొక్క రైతు కనీసం 10,000, ఒక ఎకరానికి 10,000 చొప్పున నష్టపరిహారం ఇప్పించిన మహనీయుడు ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా దాదాపుగా జరగలేదని అనుకుంటున్నాను. అప్పుడు అది రాళ్ల వర్షాలు పడి పోయినటువంటి సందర్భంలో ప్రతి ఒక్కరికి అదొకటి జరిగింది. ఇంకోటి దేవాదుల నీళ్లు తీసుకురావడం, పంది పంపుల వాగాని, మన దీంట్లో పంది పంపుల వాగాని, ఈ యొక్క ఏంటిది పాకాలకు నీళ్ళని మొదటి నుంచి అంతకు ముందు వాళ్ళు కూడా పోరాడారు. అంటే ఆ మహనీయుని కూడా పేరు సందర్భం వస్తుంది. ఆ మహనీయుడు ఓంకార్ పోరాడు, కానీ ఆయన నుంచి కాలేదు. కాంగ్రెస్ గవర్నమెంట్, అప్పుడున్న గవర్నమెంట్ చేయలేదు. కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక ఆయన ఆశయాన్ని కూడా నేను సాధించాలని మేము అనుకుంటున్నాం. నీళ్లు తేవాలి, పాకాలకు నీళ్లు తేవాలి, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి భూమిలో సస్యశ్యామలం చేయాలి, పేద రైతాంగానికి మేలు చేయాలని దాంతో చేసి తీసుకొచ్చిండు మహనీయుడు. అతని యొక్క శ్రమ ప్రతి నీటి బొడ్డులో ఉంటుంది, ప్రతి రైతు కూడా గుర్తుంచుకుంటాడని మా ఆక్షేపం.